రోజు 175 చోట్ల క్యాండిడేట్లు పెట్టడానికి చంద్రబాబు నాయుడుకి క్యాండిడేట్లు దొరక్క పవన్ కళ్యాణ్తో జత కలిసినా కూడా ఇంకా కూడా అనౌన్స్ చేయలేని దౌర్భాగ్య స్థితిలో ఉంటూ రాష్ట్రం సంగతి దేవుడు ఎరుగు, కనీసం నా కుప్పాన్నైనా నేను కాపాడుకోకపోతే రాబోయే 2024లో 175కి 175 అని జగన్మోహన్ రెడ్డి గారు ఘంటాపదంగా చెప్తున్నప్పుడు మనం ఓడిపోతే తలెత్తుకోలేమన్న భయంతో ఈరోజు కుప్పానికి వెళ్తున్నారు తప్ప మరొకటి కాదు. ఈరోజు కుప్పంలో దాదాపుగా 40 సంవత్సరాలు పైగా ఎమ్మెల్యేగా చేశారు, 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసి కూడా ఆ కుప్పంలో ఏ కుటుంబానికి సంక్షేమం అభివృద్ధి అందించారో ఒకసారి చెప్పాలి చంద్రబాబు నాయుడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి కుటుంబానికి కూడా ఈ రాష్ట్రంలో ఉన్న పేద కుటుంబాలకి ఏమి ఇస్తున్నామో సంక్షేమాన్ని అక్కడ ప్రతి కుటుంబంలో ఎలిజిబిలిటీ ఉన్న అందరికీ కూడా పార్టీ చూడకుండా కులం చూడకుండా జగన్మోహన్ రెడ్డి గారు వెల్ఫేర్ స్కీమ్స్ ఇస్తున్నారు, ఆ ప్రాంతంలో అభివృద్ధి చేస్తున్నారు. ఆర్డీఓ సర్కిల్ తీసుకొచ్చారు, మున్సిపాలిటీ చేశారు, ఇప్పుడు తాగే నీళ్లు కూడా తీసుకొస్తున్నారు. ఇది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. 3 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు తనకు ఓట్లేసి ముఖ్యమంత్రి అయ్యేందుకు అవకాశం ఇచ్చిన ఆ కుప్పానికి తాగే నీళ్లు కూడా ఇవ్వని ఒక దౌర్భాగ్యమైన పొలిటీషియన్. సో ఇక ఆ కుప్పంలో ఓట్లు చంద్రబాబు నాయుడుకి వెయ్యరు అనేది తెలుసుకొని ఈరోజు కాళ్ళు చేతులు పట్టుకోవడానికే వెళ్ళాడు. ఎందుకంటే మున్సిపల్ ఎలక్షన్స్లోనే మీరు చూశారు, లోకేష్ చంద్రబాబు నాయుడు గల్లీ గల్లీ తిరిగినా కూడా ఎలా ఫుట్బాల్ ఆడేశారో ఆ కుప్పం ప్రజలు మనం అందరం కూడా గమనించాం. రాబోయే 2024లో కూడా కుప్పం ప్రజలు చంద్రబాబు నాయుడిని ఫుట్బాల్ ఆడతారు. 175కి 175 జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వబోతున్నారు. మహిళగా మంత్రి పదవి బాధ్యతలు నిర్వర్తిస్తున్న రోజా సెల్వమణి గారికి ఒక మనవి, సూచన, హెచ్చరిక. రోజా గారు, మహిళల నుంచి మన సమాజం, ఇతరులు కాస్త సభ్యత, సంస్కారం, హుందాతనం ఆశిస్తారు. అందులో రాజకీయాల్లో ఉన్న మహిళలు ఇంకెంత హుందాగా ఉండాలో ముందు తరంలో ఉన్న ఎంతోమంది మహిళా నాయకురాలు చూసి నేర్చుకోండి. ఈరోజు తెలుగుదేశం గురించి, తెలుగుదేశం నాయకుల గురించి మీరు మాట్లాడే మాటలు, మీ హావభావాలు చాలా నీచంగా ఉంటున్నాయి. ముఖ్యంగా మీకు ఎలా ఉందో నాకు తెలియదు, కానీ మీ గురించి ఆంధ్ర రాష్ట్రంలో ఇతర మహిళలు తిరుగుతున్న తిట్లు అవన్నీ వింటుంటే మీరు ఏ పార్టీ వారైనా సరే కానీ మహిళ కాబట్టి మహిళలుగా మేమందరం కూడా సిగ్గుపడుతున్నాం. ఏ రంగంలో మహిళలు ఎలా ఉండకూడదో అలా ఉంటున్నారు మీరు. ఈరోజు 175 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల గురించి నోరు పారేసుకుంటున్నారు. దయచేసి ఒక్కటి ముందు గమనించుకోండి, మీకు కానీ మీలాగా తెలుగుదేశం పార్టీ మీద నోరు పారేసుకుంటున్న వాళ్ళు జగన్ రెడ్డి ప్రాపకం కోసం రేపుదే మీకు అసలు టికెట్లు వస్తాయో లేదో తెలియదు కాబట్టి నోరు పారేసుకుంటేనైనా జగన్ రెడ్డి టికెట్లు ఇస్తారని ఒక నీచమైన ఆలోచనతో నోరు పారేసుకుంటున్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా 175 నియోజకవర్గాల్లో గెలుపుని సాధించే అభ్యర్థులతో రెడీగా ఉన్నది తెలుగుదేశం పార్టీ. ఇక ఓటమి బాటే కాదు, పతనావస్థకు చేరుకున్న మీ వైఎస్ఆర్పీ పార్టీలో అసలు రేపుదే మీకు టికెట్ ఇస్తారో లేదో ముందు అది కనుక్కొని అప్పుడు మాట్లాడితే బాగుంటుంది. దయచేసి నోరుని అదుపులో పెట్టుకుంటే మహిళగా అయినా ఆ కొంచెం గౌరవమైనా మీరు నిలుచుకుంటారని ఆశిస్తూ మీ తోటి మహిళగా ఉంటున్న మీ సోదరి గౌతు శిరీష.